నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శాంతి భద్రతలతోనే ప్రగతి, కొత్త సవాళ్లకు పోలీసులు సిద్ధంగా ఉండాలి, పనితీరు ఆధారంగా ఏబిసిలుగా వర్గీకరణ, రీట్రీట్ -2026లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జనాభా లెక్కల సేకరణకు 2025 డిసెంబర్ 31 వరకు ఉన్న రెవెన్యూ సరిహద్దులనే ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్రం ఆదేశించినందున ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ విభజనను పరిగణలోకి తీసుకోమని జనాభా లెక్కల విభాగం రాష్ట్ర డైరెక్టర్ భారతి హోలీ కెరి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలకు 1,00,000 కోట్లకు పైనే, వ్యవసాయ, విద్యుత్ రాయితీలకు 45,000 కోట్లు, నేడు 24 శాఖలపై ఉపముఖ్యమంత్రి సమీక్ష. 12 కళాశాలల్లో సాయంత్రం బీటెక్ కోర్సులు, ప్రవేశాలకు విద్యాశాఖ అనుమతి. పార్లమెంటులో పశ్చిమాసియా రగడ, కల్లోలంపై చర్చకు విపక్షం పట్టు, ఆ దేశంలోని భారతీయుల భద్రతకు ప్రాధాన్యం, విదేశాంగ మంత్రి జైశంకర్. పశ్చిమాసియా యుద్ధం చమురు మంటలను రేపింది, ప్రపంచ చమురు మార్కెట్లో కల్లోలం సృష్టించిం, ది బగ్గున మండిన చమురు ధరలతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. క్రీడా వార్తలు. మహిళల హాకీ ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్లో నిన్న స్కాట్లాండ్తో మ్యాచ్ను భారత్ 2-2తో డ్రాగా ముగించింది. నేటి సూక్తి: ధనం దాస్తే వృద్ధవుతుంది, జ్ఞానం పంచితే వృద్ధవుతుంది. ఆరోగ్య చిట్కా: ఆరెంజ్ పండ్లు ఇమ్యూనిటీని వృద్ధి చేస్తాయి. నిన్నటి జీకే ప్రశ్న: ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ ఎన్నో స్థానాన్ని ఆక్రమించింది? జవాబు 3. నేటి జీకే ప్రశ్న: కేంద్ర సచివాలయం పేరు ఇటీవల ఏ పేరుగా మార్చారు? నేటి జీకే ప్రశ్న మరోసారి: కేంద్ర సచివాలయం పేరు ఇటీవల ఏ పేరుగా మార్చారు?